సమ్మర్ సీజన్ అనంగానే వడియాలు గుర్తొచ్చేస్తాయి కదా. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మిక్సీ జార్లో అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. దాంట్లో 2.5 కప్పుల దాకా వాటర్ వేసుకొని మిశ్రమాంతా కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని గిన్నెలో 6.5 గ్లాసుల దాకా వాటర్ని వేసుకోండి. 1 కప్ మిశ్రమానికి దాదాపుగా 9 కప్పుల వాటర్ పడుతుందండి. దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర మరియు సన్నగా తరిగి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోండి. ఎండలో ఈ తడిగుడ్డను వేసేసుకొని చక్కగా మనకి వడియాలన్నీ కూడా ఈ విధంగా పెట్టేసేసుకొని ఒక రోజంతా కూడా బాగా ఎండలో ఎండబెట్టేసేసుకుంటే ఈ విధంగా తయారవుతాయండి. ఈ క్లాత్ ని వెనక్కి అనుకొని నీళ్లు జల్లుకోండి. 2 నిమిషాలు వదిలేస్తే చక్కగా వడియాలన్నీ ఈ విధంగా తీసేసుకోవచ్చు. వీటిని ఎండలో పెట్టేసేసుకొని ఒక పూటంతా పక్కకు వదిలేసేయండి. తర్వాత మనకి ఈ విధంగా తయారవుతాయి. ఈ విధంగా నూనెలో వేసుకొని ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే వడియాలు రెడీ.